డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 8 మార్కులు 4 మార్కుల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైము ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది. పైగా 85 మార్క్స్కి మనం ఇస్తున్నారు. సో ఫస్ట్ 8 మార్క్స్ చూద్దాం, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ కొన్ని నేను తయారు చేశాను. ఇవి చదువుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ, హౌ దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఇదైనా 8 మార్క్స్కి అడగొచ్చు. లేదంటే ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ అండ్ రైట్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ. ఈ రెండు కనెక్షన్తో 8 మార్క్స్ అడగొచ్చు. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనీ 3 క్వాంటమ్ నెంబర్స్. ఆ తర్వాత మూడవ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ S, P, D, F బ్లాక్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. నాలుగవది డిఫైన్ అయనైజేషన్ ఎనర్జీ వై IE2 గ్రేటర్ దెన్ IE1. ఎక్స్ప్లెయిన్ ది ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ. వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఆ తర్వాతది ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ పీరియాడిసిటీ? ఎక్స్ప్లెయిన్ ద చేంజ్ ఆఫ్ ఫాలోవింగ్ ప్రాపర్టీస్ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, అటామిక్ సైజ్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8 మార్క్స్. రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎథిలిన్, హౌ ఎథిలిన్ రియాక్ట్స్ విత్ ఫాలోవింగ్. ఇక్కడ 2 కెమికల్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2 మార్చొచ్చు. దాంట్లో ఏ వచ్చి ఓజోన్, బి కోల్డ్ అండ్ డైల్యూటెడ్ ఆల్కలిన్ పొటాషియం పర్మాంగనేట్తో ఏ విధంగా ఎథిలిన్ రియాక్ట్ అవుతుందో రాయాలి. సెవెంత్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటిలిన్, హౌ ఎసిటిలిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోవింగ్ కాంపౌండ్స్, ఓజోను, సోడియం. ఇంకా చాలా ఉన్నాయి కెమికల్ ప్రాపర్టీస్. ఏవైనా 2 నేను సెలెక్ట్ చేశాను. అన్నీ చదువుకుంటే ఏవైనా 2 వాళ్ళు అడిగింది రాయాల్సి ఉంటుంది. ఈ 2 ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండేటటువంటి 8 మార్క్స్కి ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అనమాట. 8 మార్క్స్ ఇచ్చే చాప్టర్స్ వచ్చి అటామిక్ స్ట్రక్చరు, పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ చాప్టర్. అంటే ఆల్కేన్స్, హైడ్రోకార్బన్స్. వీటిలో నుంచి 8 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోవింగ్ డి బ్రోగ్లీస్ డ్యూయల్ థియరీ, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో 8 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉండేటటువంటి క్వశ్చన్స్ 8 ఉన్నాయన్నమాట. ఈ 8 కానీ నేర్చుకుని వెళ్తే ఖచ్చితంగా మనం 2 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఫోర్ మార్క్స్లో ఒక 35 క్వశ్చన్స్ నోట్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇది అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ చాప్టర్ నుంచి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. థర్డ్, deduce Cp minus Cv equal to R. Next, define and explain Hess law with example. Very important. Write relation between Kp and Kc for N2 plus 3H2 gives rise to 2NH3. సో ఈ రియాక్షన్కి సంబంధించి Kc, Kpని మనం డిరైవ్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. Seventh, explain the following common ion effect solubility product. Eighth question, explain the position isomerism and functional isomerism. ఇది 4 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 9వది, ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ విత్ ఎగ్జాంపుల్స్. డిఫైన్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, గివ్ ఎగ్జాంపుల్స్. దీనికి సంబంధించి ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్లో కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ రాయమని కూడా అడుగుతున్నారు. Explain polar covalent bond with examples. Explain Fajan rules with examples. Very important questions ఇవన్నీ.
ఇంకా 13th క్వశ్చన్, సో ఇక్కడ 13th క్వశ్చన్, రైట్ ఎనీ ఫ్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, డ్రా MOED డయాగ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆర్ find bond order and explain magnetic behavior. 15th question, define Le-Chatelier principle, explain the favorable conditions in the ammonia and manufacture of ammonia in Haber process. Next, 16th question, define Le-Chatelier principle, explain the favorable conditions in the manufacture of SO3 in contact process. 17th, deduce delta H is equal to delta U plus delta nRT. 18th question, derive Henderson equation of pH for an acid buffer. Explain Bronsted-Lowry theory. Very important questions ఇవన్నీ కూడా. 20th question, write difference between an orbit and orbital, define orbital, draw the shapes of orbitals. Next, balancing the redox reaction in the ion electron method in the acid medium. ఒక ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 23, బ్యాలెన్సింగ్ ద రిడాక్స్ రియాక్షన్ బేసిక్ మీడియం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, మీరే ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని నేర్చుకోండి. 24th, వాట్ ఈస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. 25th, వాట్ ఈస్ రిడాక్స్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. 26th, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోవింగ్ రెజొనెన్స్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్. 27th, వాట్ ఈస్ డైపోల్ మూమెంట్, ఎక్స్ప్లెయిన్. 28th, what is an ionic bond, explain the favorable conditions to form an ionic bond. 29th, any 4 compounds IUPAC names and structures నేర్చుకోవాలి. 30th, explain Lasson's test, ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. 31, what is the high negative gain enthalpy and least electronegativity elements among phosphorus, sulfur, chlorine, nitrogen, explain. Next, 32, find empirical formula or molecular formula. ఇది ఫస్ట్ చాప్టర్లో ప్రాబ్లం ఇది. Next, 33, define entropy and explain. 34, explain the following with any example, అంటే ఎగ్జాంపుల్స్ అనమాట. ఏవైనా 2 ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది 4 మార్క్స్కి. డీకార్బాక్సిలేషన్ కానీ, ఫ్రెడర్ క్రాప్స్ ఆల్కైలేషన్ కానీ, నైట్రేషన్ అండ్ హాలోజినేషన్. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 35, ఎక్స్ప్లెయిన్ మార్క్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ. ఇవి ఈ వీడియోలో మనం 8 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ 1 మార్క్స్ చెప్తాను.